కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 12వ భాగం. ప్లీజ్ గోపి, నన్ను దూరం చెయ్యొద్దు. అతనికి ఇంకా కరుచుకుపోతూ అన్నది సుభద్ర. ఆమె వెచ్చని కన్నీళ్లు అతని షర్టును తడుపుతున్నాయి. సుభద్రని దూరంగా జరుపుతూ అన్నాడు గోపి. నా హృదయ కవాటాలు నీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి సుభ. ఏ క్షణంలో నువ్వు వచ్చినా నిన్ను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ నానమ్మగారు పెద్దలందరూ అంగీకరిస్తేనే నేను అల్లుడి హోదాలో ఇక్కడికి వచ్చి నిన్ను స్వీకరిస్తాను. లేదా నువ్వే నా దగ్గరకు వస్తే మనఃపూర్వకంగా నా దాన్ని చేసుకుంటాను. ఆమె చెయ్యి ముద్దు పెట్టుకుని వదిలిపెట్టాడు గోపి. సుభద్ర మనసు తేలికబడ్డట్టు అనిపించింది. అంతవరకు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న హృదయం సుస్థిరతను సంతరించుకుంది. దూరంగా తొలికోడి కూసింది. ఇద్దరూ లేచారు వెళ్ళడానికి. అంతవరకు వారి సంభాషణ వింటున్న కృష్ణశాస్త్రి గాఢంగా నిట్టూర్చాడు. తనదనుకున్న సుబ్బు పరుల సొత్తు కాపోతోంది. జీవితంలో ఏది అనుకున్నది అనుకున్నట్టు జరగదు కదా. చింతల తోపు దాటి దూరంగా వెళ్ళిపోతున్న ఆ జంటను చూస్తూ క్షణకాలం నిల్చుండిపోయాడు కృష్ణశాస్త్రి. తర్వాత ఈ సమయంలో ఇంటికి వెళ్ళడం అంత మంచిది కాదు అనుకుని ఏటువైపుగా సాగిపోయాడు. కపిలేశ్వర శాస్త్రి గారి సతీమణి కామేశ్వర అమ్మగారి ఇష్టదైవమైన గోపాలకృష్ణుని దేవాలయం కూడా ఉంది ఆ ఊరిలో. అది ఆ ఊరికి తూర్పు దిక్కులో ఉంటుంది. దాన్ని రాజగోపాలస్వామి దేవాలయం అని పిలుస్తారు అందరూ. ఇదివరలో దానికి ప్రతిష్ట ప్రపన్నలతో అనేవి లేవు. కానీ యజ్ఞనారాయణ దీక్షితుల గారి కల్లో తల్లిగారైన కామేశ్వరమ్మ గారు కనిపించి, నాయనా, నా ఇష్టదైవం కృష్ణ పరమాత్మని నీకు తెలుసు. ఆ సంగతి నీకు మీ నాన్నగారు చెప్పే ఉంటారు. అలాంటి దైవ పూజా పునస్కారాలు లేకుండా ఇలా ఉండిపోవడం నాకెంతో బాధగా ఉంది అని చెప్పారట. తర్వాత యజ్ఞనారాయణ దీక్షితులు గారు తనకు వచ్చిన కళను అందరికీ వివరించి, అటు తర్వాత శ్రీవిల్లిపుత్తూరు నుండి శ్రీ వైష్ణవ స్వాములు అందరినీ ప్రతిష్టా ప్రపన్నత మొదలైన కార్యక్రమాలన్నీ జరిపించి ఓ 9 రోజుల పాటు ఆగమశాస్త్ర పండితుల చేత నిష్ఠాగరిష్ఠుల చేత వేద ద్రవిడ పారాయణములు చేయించారు. అటు తర్వాత వారందరినీ పట్టు సాలువలతోనూ 1116తోనూ సన్మానించి సగౌరవంగా వారిని సాగనంపాడు. నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయంలో పాటు రాజగోపాలస్వామి వారి ఆలయానికి కూడా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. పుష్పగురి నుంచి బృందావనం తాండవ కృష్ణమాచార్యులు అను ఒక వైష్ణవ స్వామిని రప్పించి రాజగోపాలస్వామి వారి ఆలయంలో పూజారిగా నియమించారు దీక్షితులు గారు. ఆ ఊరు శైవ వైష్ణవులకి అతీతంగా నిలిచిపోయి చూసే వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తోంది. ఓ శుక్రవారం నాడు భద్రమ్మగారు రాజగోపాలస్వామి ఆలయంలో ఆడంగులందరికీ ముచ్చటిస్తూ, శివశంకర శాస్త్రి గారు వస్తున్నారు నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయానికి. ఆయన ఉపన్యాసాలు చాలా బాగుంటాయట. మనందరం ఇళ్ల దగ్గర పనులు వేగం తెముల్చుకొని ఆలయానికి సకాలంలో వెళ్తే హాయిగా 4 మంచి మాటలు వినొచ్చు అన్నారు. ఆ మాటలు అందరికీ నచ్చాయి. ఎప్పుడూ శివశంకర శాస్త్రి గారిని చూస్తామా, ఆయన ఉపన్యాసాలు ఎప్పుడు వింటామా అని ఉవ్విళ్ళూరసాగారు. కృష్ణాపురంలోని స్త్రీలంతా శుక్రవారం నాడు ఓసారి నీలకంఠేశ్వర స్వామి ఆలయంలోనూ మరోసారి రాజగోపాలస్వామి ఆలయంలోనూ చేరుతూ ఉంటారు. ఘనంగా పూజలు జరిపిస్తూ ఉంటారు. అందరూ తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా అన్నాడు తాండవ కృష్ణమాచార్యులు భద్రమ్మ గారి దగ్గరగా వచ్చి, అమ్మ, రాజమహేంద్రవరంలో విశిష్టాద్వైత విద్యావేత్త ద్రవిడ వేద పండిత ప్రకాండుడు అయిన మాధవాచార్యులు గారు ఉన్నారు. ఉపన్యాసాలు మధుర మనోహరంగా ఉంటాయి. వారిని కూడా ఓసారి ఆహ్వానించి సన్మానిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చాలా బాగుంది కృష్ణమాచార్య గారు. ఓసారి దసరా నవరాత్రుల్లో వారిని ఆహ్వానిద్దాం. ఆ అమూల్యమైన వారి ప్రసంగాలను కూడా విందాం అంటూ అట నుండి కదిలిపోయారు భద్రమ్మగారు. గోపి వెళ్ళిపోయే రోజు రానే వచ్చింది. గోపి ఎడబాటుని సహించలేని దానిలా నిలబడింది సుభద్ర. నానమ్మతో మాట్లాడదాం అనుకుంటూ ఉంటేనే రోజులు దొర్లిపోయాయి. అయినా తను నానమ్మతో ఎలా మాట్లాడగలుగుతుంది? ఆవిడికి తన మీద ఎంత ప్రేమో ఈ విషయం తెలిస్తే అంత ఆగ్రహాన్ని కూడా పొందగలదు. అందుచేత మౌనం వహించింది. మేడ దిగి చిన్న సూట్ కేసుతో నిలబడి ఉన్నాడు గోపి. నడివాకిట్లో ఈజీ చైర్ వేసుకుని కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు కృష్ణశాస్త్రి. మిగిలిన వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. వెళ్ళొస్తానండి. అప్పుడే దేవుని మందిరం నుండి రామాయణ పుస్తకాలు పట్టుకు వస్తున్న భద్రమ్మ గారిని ఉద్దేశించి అన్నాడు గోపి. శుభం. వెళ్ళిపోతున్నావా అబ్బాయి? ఉత్తరాలు రాస్తూ ఉండు. మళ్ళా ఎప్పుడైనా ఈ ఊరు రా అన్నారు ఆవిడ వ్యాసపీఠం ముందు కూర్చుంటూ. ఆ క్షణంలో ఆవిడ అపర పార్వతీదేవిలా కళ్ళపడ్డారు. రామాయణ శ్లోకాల్ని శృతి మధురంగా చదువుతున్నారు భద్రమ్మగారు.
ఆ చుట్టుపక్కల వాళ్ళకది మేలుకొలుపు. అందరి దగ్గర వీడ్కోలు తీసుకుని వీధిలోకి నడిచాడు గోపి. అప్పటికే సోములు మైసూరెడ్ల బండితో సిద్ధంగా ఉన్నాడు. గోపి వెళ్ళిపోతున్నావా? సుభద్ర గొంతు ఏదోలో పలికింది. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు గోపి. ఆమె కనులు తడిసి ఉన్నాయి. ఆమె చేతిని తీసి ఓసారి తన పెదవుల కానించి వదిలిపెట్టాడు గోపి. గోపి, నువ్వెళ్ళగానే నీకు నా మీదుండే ప్రేమను ఒలకబోస్తూ ఓ ఘాటైన ప్రేమలేఖ రాయి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను అంది గోపి బండెక్కుతూ ఉండగా. సశేషం.